నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజున ఒక దుర్ఘటన జరిగిందని చెప్పాలండి. అయితే వర్ధన్నపేట ఇల్లందు గ్రామానికి చెందిన నలుగురు యువకులు దారుణంగా ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. 17 ఏళ్ల వయసున్న నలుగురు యువకులు బైక్ మీద వెళ్తున్నారంట. ఇంటర్ రిజల్ట్ రావడంతో ఒక్క విద్యార్థికి దాంట్లో మార్కులు రావడం జరిగింది. ఆ ఉత్సాహంలో ఉన్న వాళ్ళు నలుగురు కూడా రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు దారుణంగా ఇక్కడ యాక్సిడెంట్ కి గురవడం జరిగిందట. ప్రైవేట్ వెహికల్ ని గుద్దడం జరిగిందంట. అయితే అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళితే, వర్ధన్నపేట ఇల్లందుకి చెందిన గ్రామస్తులంట. వాళ్ళ నలుగురు యువకులు కూడా 17 ఏళ్ల వయసున్న వాళ్ళు. అసలు ఎలా జరిగింది ఈ దుర్ఘటన, వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి అసలు తెలుసుకుందాం ఏం జరిగింది అనేది. అయితే చాలా బాధలో ఉన్నారని చెప్పాలి. అయితే నలుగురు అబ్బాయిలు కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఒక్కరే అబ్బాయి అంట. ఇంటర్ రిజల్ట్ రావడము అంతలోపే సంతోషం తేరుకునే లోపే ఇలాంటి దుర్ఘటన జరిగిందని అయితే వాళ్ళు బాపోతున్నారు. మీరు చూడొచ్చు, వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ఒక్కటే సంఘటనలో నలుగురు చనిపోవడం, అది కూడా ఫ్రెండ్స్ చనిపోవడము తీరని లోటు మిగిల్చిందని చెప్పాలి. అమ్మా, ఎన్ని గంటల ప్రాంతం లేదు? 9 గంటల పోయిండు. 5 నిమిషాలనే ఫోన్ వచ్చింది. 9-5 నిమిషాలకు ఫోన్ వచ్చింది. అయ్యా రనిల్ కుమార్, అయ్యా రనిల్ కుమార్ నా కొడుకు పేరు. అయ్యా అయ్యా నా కొడుకు వాసిండు. అయ్యా అయ్యా ఏం చదివాడు? నా కొడుకు 12 చదివిండు. నా కొడుకు అని చెప్పిండమ్మా మీతో. అయ్యో అయ్యా వర్ధన్నపేట ఆటో ఎక్కించొస్తా అమ్మ రోడ్డు మీద అన్నాడు. వర్ధన్నపేట పోయిండు. అయ్యా అయ్యా నా కొడుకు పోయిండు. అయ్యా అయ్యా నన్ను తీసుకోపోతువే. అయ్యా అయ్యా రనీల్ వాళ్ళ రిలేటివ్, వాళ్ళ పిన్నిని మేడం. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండట. నిన్న రిజల్ట్ వచ్చినాయి కదా మేడం. అయితే వచ్చిండట వాళ్ళ ఫ్రెండ్స్ మైబాద్ నుంచి వచ్చిండు. ఒక్కయనే వర్ధన్నపేట. అయితే ఆయన హైదరాబాద్ ఉంటాడు. అందరూ ఇంటర్ చదివేటోళ్ళేనా అండి? ఆయన క్లాస్మేట్ మేడం. అయితే వాళ్ళ ఇంటికి వచ్చిల్లట. ఇంటికి వచ్చి అమ్మ రోడ్డుకు పోయొస్తా అంటే పోయి రాకుండా గప్షిపులు తినొచ్చిల్లట. తినొచ్చినాక వర్ధన్నపేట ఆయన నేను ఉంటాను రా పోతా అంటే, అమ్మ నేను పోయి ఆటో ఎక్కిచ్చి వస్తా 5 నిమిషాలలో వస్తా అని పోయిండట మేడం. 5 నిమిషాలకు ఫోన్ చేస్తే అమ్మ ఇన్నే ఉన్న రోడ్డు మీద ఇంకా పోలేకపోయినాక వస్తా అన్నాడట. మళ్ళీ 5 నిమిషాల వరకే రనిల్కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందట మేడం. అంతే. ఆడ వర్ధన్నపేట నుండి మా ఊళ్ళో వస్తా అంటే చూసి చేసిల్లట. ముగ్గురు ఇల్లందు వాళ్ళు, ఒకరు వర్ధన్నపేట. ఒక్క ఆయనది వర్ధన్నపేట, ఇద్దరిది ఇల్లంద. ఒక్క ఆయనది మైబాద్ అట. అంతే మేడం. అయితే మరి అంత స్పీడ్ గా ఉన్నాడు అమ్మా బండి మీద, మరి అంత దారుణంగా జరిగింది, ఒకటేసారి చనిపోయినారు. తెలియదు మేడం, మేము చూడలే, మాకు తెలియదు మేడం. నేను ఒక్కడే అబ్బాయా? 2 అమ్మాయిలు, ఆయన ఒక్క ఆయన అబ్బాయి సార్. ఆయన ఒక్క ఆయనే, 2 అమ్మాయిలు. ఆయన ఒక్క ఆయనే మస్తు తెలివి కల్లోడు మేడం. ఆయనకు చాలా కోరికలు ఉన్నాయి, నేను ఇది కావాలని, నేను అది కావాలని. వాళ్ళ అమ్మకి చదువుకునేది ఇక్కడ అదే గ్రామంలో? ఇక్కడ ఎంజిఎం ముందు కాలేజీ, ఇక్కడే కాలేజ్ లో చదువుతున్నా. ఇన్ని రోజులు నర్స్ ట్రైనింగ్ చేసిండు మేడం. ఇక్కడ ఎంజిఎం లో చేసిండు, సికిఎం లో చేసిండు. అంతే. మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు? ఇక్కడనే ఉన్నారు. మీరు సిద్ధు గారు తండ్రి అండి మీరు. ఏం జరిగిందండి ముందు రోజు? అంటే మీకు ఏం చెప్పి వెళ్ళారు బయటికి? అసలు బయటికి కూలి పని మాడుగా తెంపాలని పోయేసినాక ఇంటికి వచ్చిండు 6 గంటలకు. రిజల్ట్ వచ్చిందని వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో బైక్ వేసుకొని పోయిండు. అటు పోయిన వాళ్ళు అటే పోయి కానీ చాలా నాకు ఏం చెప్పలే. అంటే యాక్సిడెంట్ నలుగురు ఒకటే బండి మీద ఉన్నారా అప్పుడు జరిగినప్పుడు? చూడలేదు. మీకు ఏ టైం వరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి? 9 గంటలు నైట్ 9 గంటలకు వచ్చింది. ప్రైవేట్ బస్సు గుద్దింది అన్నారు కదా, అదే అండి. మీకేం చెప్పాడు
బయటికి వెళ్ళేటప్పుడు మరి? మేము 2 సంవత్సరాలు అవుతుంది అమ్మ హైదరాబాద్ పోయి. వాడిని ఉప్పల్ల శ్రీ చైతన్య హాస్టల్ వేసిన ఫస్ట్ ఇయర్ నుంచి ఇది 2వ సంవత్సరం అయిపోయింది. 800 మార్కులు వచ్చినాయని 1కి ఫోన్ చేసిండు నాకు, నీ పని కాడ ఉన్నా ఇళ్ళల్లో పని చేసి మనం చదివించుకుంటారా రాయినా. ఫోన్ చేస్తే 800 మార్కులు వచ్చినాయి అంటే సరే తినానే చాలు తీగే వచ్చిన కాడికి చాలు నువ్వే టెన్షన్ పెట్టుకోకురా అని చెప్పినా. నేను ట్రైన్ ఎక్కిన మమ్మీ అదొక 12 గంటలకు వచ్చేది 1కి వచ్చింది నేను ఎక్కినా అని చెప్పిండు. సరే నాన్న పైలో అని చెప్పినా. అది 3 గంటలకు దింపేది 5 గంటలకు దింపింది బండి. 5 గంటలకు దిగినాక ఫోన్ చేసిండు నాకు, మమ్మీ ఈ ఫోన్ ఖరాబ్ అయింది నాకు ఊక ఫోన్ చేయకు నువ్వు, ఇక నేను మళ్ళీ మామయ్యకి చేయకు తాతకు చేసి చెప్పకని చెప్పిండు. మా మామూలు వద్దన పెట్టినే వాళ్ళకి చేసి చెప్తే ఊక నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటారని వాళ్ళు అడుగుతారు అని వాళ్ళకి చేసి చెప్పకంటే నేను వాళ్ళకి చెప్పలే. 5 గంటలకు దిగిండు కొడుకు ఫోన్ చేసిండు మమ్మీ అంటే సరే నాన్న జాగ్రత్త అని చెప్పిన. నేను ఇలా సాయంత్రం వద్దాం వెంబలాడ పోదాం అనుకున్నాం. మా పెద్ద పాప బాబు పుట్టిండు ఆయన ఇంటికి వెళ్ళి తీయాలని చెప్పిన. సరే మమ్మీ అని వచ్చిండు, ఇంత పని చేసిపోయిండు వాడు. ఓ అయ్యా అంటే యాక్సిడెంట్ అయిన టైం దాదాపుగా సాయంత్రం అయి ఉంటుంది కదండి? తెలియదు. అయితే మీరు ఏం ఫోన్ లో కాంటాక్ట్ లో లేరు. తర్వాత మీకు ఎవరు చెప్పారు ఇట్లా యాక్సిడెంట్? మా తమ్ముడు చెప్పిండు, 12:30 చేసి చెప్పిండు. రాత్రి పని మేము పడుకోలే అప్పటి వరకు తయారయ్యాడు. మా బట్టలు ఇట్లా చదువుకుంటానా ఆయన. విన్నారు కదండి. అయితే గణేష్ వాళ్ళ తల్లిదండ్రులకి రాత్రి 12:30కి ఈ విషయం తెలిసిందంట. అయితే వాళ్ళకి యాక్సిడెంట్ అయింది దాదాపుగా సాయంత్రం వేళ అయి ఉంటుంది. మాకు ఎవరికి కాల్స్ చెయ్యలేదు, మేము అప్పటికి కాంటాక్ట్ లో ఉన్నాము సాయంత్రం 5 గంటల వరకు ట్రైన్ దిగే వరకు. తర్వాత ఏం జరిగింది అనేది మాకు తెలియదు అని అయితే వాళ్ళు వాపోతున్నారు. కాలేజ్ లో మంచి మార్క్స్ వచ్చాయని అయితే వీళ్ళతో షేర్ చేసుకోవడం జరిగిందంట. పొద్దున 800 above వచ్చాయని అయితే చాలా సంతోషంగా ఉన్నాడు అబ్బాయి. ఆ లోపే కడతేరిపోయాడు అని అయితే వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళతో మాట్లాడే సిచ్యువేషన్ ఇక్కడ లేదని చెప్పాలి. ఒకటేసారి నలుగురు వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడము, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండడం అనేది అయితే బాధాకరం అని చెప్పాలి. ఏం జరిగినప్పటికీ ఒకే సంఘటన నలుగురికి ఇలాంటి దుర్ఘటన జరగడం అయితే బాధాకరమే. మనతో పాటు వరుణ్ తేజ్ వాళ్ళ అమ్మ కూడా ఉన్నారండి. నలుగురు అబ్బాయిల్లో వరుణ్ తేజ్ ఒకడు. వరుణ్ తేజ్ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, వాళ్ళ తమ్ముడు అంటండి. వాళ్ళకి కూడా పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు కదండి వరుణ్ తేజ్. అంటే ఈ సంఘటనకు ముందు అంటే ఏం చెప్పి వెళ్ళారు బయటికి? పెళ్లిగానే వచ్చాడు ఇక్కడికి. మీరు ఎక్కడ ఉంటారు? ఆలేరులో ఉంటారు. ఆలేరులో అక్కడ జాబ్ చేసుకుని ఉంటాను. ఢిల్లీ నుంచి నిన్న వచ్చింది మా అబ్బాయి. ఏం చదువుతుంటాడు అండి అక్కడ? ఉప్పల్ డిగ్రీ ఇంటర్ సెలవులల్లా ఢిల్లీ పోయింది. ఢిల్లీ పోయి నిన్న ఉదయం దిగి మళ్ళీ ఎమ్మటే వీళ్ళ పెళ్లి అంటే నిన్న నైటే వచ్చేసి. ఢిల్లీలో ఏమో చేస్తుంటాడు అబ్బాయి? పెద్ద అమ్మాయి అంటే వాడికి పోయింది సెలవులలో. మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి? ఉదయం తెలుసు. నలుగురు ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ వాళ్ళు 10th క్లాస్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చదువుకున్నాడు అబ్బాయి 10th క్లాస్. అప్పటి నుంచి ఫ్రెండ్స్. అయితే ఇల్లందులో చదువుకునే అబ్బాయితోని ఫ్రెండ్షిప్ ఉండేదంటండి వీళ్ళ వరుణ్ తేజ్ కి. అయితే ఒక పెళ్లి అని చెప్పేసి వీళ్ళు అక్కడి నుంచి వచ్చారంట. వచ్చిన క్రమంలో మరి కలవడం జరిగిందంట వాళ్ళని ఆ ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి. మరి బైక్ మీద వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మాకు తెలియదు, ఇవాళ మార్నింగ్ తెలిసిందని అయితే వాళ్ళ తండ్రి చెప్తున్నారు. మీ బ్రదర్ అండి అబ్బాయి? నీకేం చెప్పండి నాన్న ఇక్కడికి వచ్చేటప్పుడు? పెళ్లి పోతున్నాను. ఇక్కడ నుంచి కాల్ ఎవరు చేశారు మరి ఇట్లా జరిగిందని? మీ తాతయ్య చేశారా? ఇక్కడే ఉంటారా వాళ్ళు? తాతయ్యకి పరిచయం ఉంది పోలీసులకి ఇట్లా అందరు. వాళ్ళు చెప్పారా? తాత మాకు చెప్పిండు, పోలీసు తాత చెప్పారు. వాళ్ళైతే ఇంకా కోలుకోని పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి. వాళ్ళకి అసలు ఇంకా ఏం జరిగింది అనేది కూడా కోలుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు ఇక్కడ, కానీ వాళ్ళు మాట్లాడలేని పొజిషన్ లో ఉన్నారు. ఇంకా షాక్ లోనే ఉన్నారని చెప్పాలి. ఇంకా అక్కడికి వెళ్ళాలి, నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి, లోపల శవం ఉంది, శవం కాదు నా కొడుకే ఉన్నాడు లోపల, నన్ను పంపించండి అని అయితే తను వాపోతుంది. తను ఇంకా కోలుకోలేని సిచ్యువేషన్ లో ఉంది.
ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ కూర్చుండిపోయారు, ఏం చేయలేని పరిస్థితులలో. పెళ్లికి వెళ్ళి వస్తానన్న కొడుకు మాకు ఇక్కడ వరకు ఈ సిచ్యువేషన్ లో చూస్తాము అని అనుకోలేదు అని వాళ్ళైతే వాపోతున్నారని చెప్పాలి. మీరు విజువల్స్ లో చూడొచ్చు, తల్లికి అసలు ఈ హోస్ట్ లో కూడా లేదు. తను ఏం జరిగిందా అనేది అసలు ఆమెకి ఏమీ అర్థం కావట్లేదు. నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళండి అని ఏడుస్తుంది. గణేష్ కి సంబంధించిన వాళ్ళ అక్కగారు ఉన్నారు ఇక్కడ, వారి మాటలో కూడా తెలుసుకున్నాము. మీకేమైతాడమ్మా గణేష్? మనవాడా? బిడ్డ కొడుకు. మీరందరూ అక్కడే ఉంటారు? తను అక్కనా? తల్లి నేను బాధ పెట్టాలని కాదు తల్లి, కొంచెం ఓర్చుకోవాలి కదా, నీ తల్లిదండ్రులకు నువ్వే చెప్పుకోవాలి. చెప్పాలి కదా వాళ్ళ మీరు చెప్పండి. అంటే ఇద్దరేనా వాళ్ళకి? ఇద్దరు ఆడోళ్ళు, ఒక అబ్బాయి. అదో తల్లి అక్కడ ఇంటర్ చేస్తాడు, హైదరాబాద్ పోయిండ్రు బతుక. ఈడున్నారు అర్జున్ సల్లట ఇద్దరు పిల్లగాని, ఆయనే ఈయన దోస్తులట పెళ్లికి పోయిండ్రు బండవతపురం. పెళ్లికి పోయి వస్తాను, వచ్చుకుంటా ఇక ఆ బస్సు అట ఖాళీ అయిందట. అది ఖరాబ్ అయితే డ్రైవరు ఓనరు పోయిండ్రట, వాళ్ళు కొత్త బస్సు ఆడున్నదట. వచ్చి ఆ బస్సు లోపడి పోయిండ్రట నలుగురు పిల్లగాని. అవతపురం మన ఇల్లందోళ్ళు ఇద్దరు అవతపురం పోయింది. గౌన్ల పిల్లగాడు ఉన్నాడు, కమ్మోట షాలోళ్ళ పిల్లగాడు. నలుగురు ఆ బస్సు కింద పోయి సచ్చారు. మెదడు వెళ్ళింది, చెంప వెళ్ళింది. నలుగురు పెళ్లి పోయినరాతే తల్లిదండ్రులు అనుకున్నారు దోస్తులతోటి. నలుగురు దోస్తులట, చదువుకునే కాడ కాలేజీ హైదరాబాద్ లో చదువుకుంటారు. చూస్తున్నారా విజువల్స్ లలో అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు. పోస్ట్ మార్టం అయితే జరిగింది, ఇప్పుడే వాళ్ళ ఊరికి తీసుకెళ్లడం జరుగుతుంది. నలుగురు స్నేహితులు ఒకేసారి ఇంత పెద్ద దారుణమైన దుర్ఘటన అయితే మనకి ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే, పొలిటికల్ మీటింగ్ కి వచ్చిన ఒక ప్రైవేట్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ వల్ల వీళ్ళకి ఇలాంటిది సంఘటన అయితే జరిగిందని అంటున్నారు. వాళ్ళ వాదనలు అయితే ఆగి ఉన్న వెహికల్, అందులో ఎవరు లేరు, ఆగి ఉన్న వెహికల్ ని వీళ్ళు స్పీడ్ గా గుద్దడం వల్ల ఇది జరిగింది అని అయితే అంటున్నారు. ఏదేమైనా ఒక సంఘటన 4 ఫ్యామిలీస్ లలో ఇంత పెద్ద బాధాకరమైన విషయాన్ని చోటు చేసుకునేలాగా చేసిందని చెప్పాలి. నలుగురికి కూడా ఒక్కరే కొడుకు అయి ఉండడము, ప్లస్ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో, అంటే ఆలేరులో ఒకరు అక్కడి నుంచి వచ్చారంట, పెళ్లి కోసం అని చెప్పేసి వచ్చారంట, ఢిల్లీ నుంచి ఒకరు వచ్చారంట. ఇట్లా నలుగురు ఒకే దగ్గర కలిసి 10th క్లాస్ వరకు చదువుకోవడము, తర్వాత మళ్ళీ ఇంటర్ రిజల్ట్ ఒకరిది రావడం, దానివల్ల వీళ్ళు అందరూ కూడా ఒకే దగ్గర పార్టీ చేసుకోవడం, పెళ్లి వెళ్ళి వస్తూ ఆ బండి మీదే ఒకే బండి మీద వెళ్ళడము ఈ సంఘటనకు దారి తీసిందని చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రులను అయితే మాట్లాడించే పరిస్థితి లేదు. అసలు నాకు వాళ్ళతో మాట్లాడుతుంటే అసలు మాటలు రావట్లేదు అని చెప్పాలి. ఆ ఏరియాకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇప్పుడే మీరు విజువల్స్ లో చూడొచ్చు, అంబులెన్స్ లో శవాన్ని అయితే తీసుకెళ్తున్నారు. పోస్ట్ మార్టం అన్ని కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఊరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళ బంధువులతో సహా వాళ్ళు వెళ్తున్నారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు. వర్ధన్నపేట ఘటన గురించి మనతో పాటు మాట్లాడడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సూర్య గారు, సార్ ఏం జరిగిందండి అసలు సంఘటన మీకు మీ వరకు ఎప్పుడు వచ్చింది? రాత్రి 10:30 టైంలో మాకు యాక్సిడెంట్ అయినట్టుగా ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇమీడియట్లీ గా మా లోకల్ ఎస్ఎస్ఓ ప్రవీణ్ కుమార్, నేను కూడా వెళ్ళడం జరిగింది. ఒకే బండి మీద 4 ఇల్లంద గ్రామానికి చెందినటువంటి వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన 4 వ్యక్తులు ఇల్లంద నుంచి వర్ధనపేట వెళ్తున్నారు. అదే సమయంలో పొరుగు నుంచి వరంగల్ వైపు హన్మకొండ వైపు వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇది పోయి మన ఇల్లంద మెకానిక్ షాప్ దగ్గర నియర్ టు వర్ధనపేట దగ్గర బండ్లు ఒకే బండి మీద 4 వ్యక్తులు ఆర్టీసీ మన ట్రావెల్స్ బస్సును కుట్టుకోవడం వల్ల
ముగ్గురు అక్కడక్కడ చనిపోవడం జరిగింది. ఒకరిని ఎంజిఎం హాస్పిటల్ కి షిఫ్ట్ చేసే క్రమంలో హాస్పిటల్ తీసుకెళ్ళడం చనిపోవడం జరిగింది. అయితే సార్ 50 మీటర్స్ వరకు బైక్ ఎగిరి పడ్డారు అంటున్నారు. అసలు ఆ సంఘటనలో అంత స్పీడ్ గా ఉన్నారా వీళ్ళు? ఆ ప్రైవేట్ వెహికల్ కూడా అంతే స్పీడ్ లో ఉండుంటే జరిగి ఉంటుందా ఇది? అంటే వీళ్ళు మాత్రం స్పీడ్ ఉన్నట్టు అక్కడ సీన్ ఆఫ్ మనకు తెలుస్తుంది. ఓకే, కెమెరా విజువల్స్ ఏమన్నా వచ్చాయండి? సీసీ కెమెరా ఫుటేజ్ అట్లా అక్కడ సీసీ కెమెరా ఏం లేదు. ఓకే ఓకే. అయితే మూల మలుపు ఏదైనా ఉండిందా? కొద్దిగా కరువు ఉన్నది. అది ఎప్పుడు కూడా డేంజరస్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియానే మనం పరిగణిస్తాము. ఓకే ఓకే. మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అంటే ఒక్కరు బతుకున్నారా అండి అప్పుడు? ఒకరు బతుకున్న ఇమీడియట్ గా మనం మంచి రేట్ పిలిపించి ఎంజిఎం కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఎంజిఎం తీసుకొచ్చే లోపు చనిపోయాడు. అదే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపు జరిగిపోయింది. ఇమీడియట్ మనకు ఇన్సిడెంట్ జరిగిన 5 minutes లోపే మనకు వర్ధనపేటలోనే అంబులెన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మనం ఇన్సిడెంట్ జరిగిన 5 minutes లోపే మా లోకల్ ఎస్హెచ్ఓ వచ్చేసి షిఫ్ట్ చేయడం జరిగింది. మా డైల్ 100 వాళ్ళు ఇమీడియట్ గా విత్ ఇన్ 2-3 minutes లోనే సీన్ కి రావడం జరిగింది. మన పోలీస్ స్టేషన్ నుంచి జస్ట్ 2-3 kilometers దూరంలో ఉంటుంది. ఓహో, ఈ ట్రావెల్ బస్ కి సంబంధించిన వాళ్ళని కూడా హ్యాండ్ ఓవర్ తీసుకొస్తున్నాము. దాని మీద పోలీస్ స్టేషన్ లో వెహికల్ తీసుకుని దాని డాక్యుమెంట్స్ కూడా అన్ని కూడా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ. విన్నారు కదండి. అయితే దుర్ఘటన ఏదైతే జరిగిందో వర్ధన్నపేట నుంచి ఇల్లంత మధ్యలో ఆ సంఘటన అయితే జరిగిందట. మూల మలుపు దగ్గర ఇలాంటి సంఘటన జరిగింది. అయితే అబ్బాయిలు కూడా చాలా స్పీడ్ గా ఉండుంటారు అనే అపోహ అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే ఏం జరిగింది అనేది అయితే ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఆ ప్రైవేట్ వెహికల్ అతన్ని కూడా హ్యాండ్ ఓవర్ లోకి తీసుకుంటున్నాము అంటున్నారు. ఏదేమైనా ఒకే సంఘటనలో 4 చనిపోవడము, అది మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఒకే కొడుకులు ఉండడము అనేది అయితే బాధాకరమైన విషయం అని చెప్పాలి. దీని గురించి ఇంకా విషయాలు అయితే తెలియాల్సి ఉంది.